అయ్యో! మీ ఖుషి ఎప్పుడు మర్చినా. ఇయాల నేను వానల తడిచిన గాదోల్ల తుమ్మచ్చినట్టు అయితాంది అత్తలేదు. అయితే అవతల మొన్న ఎండ బాగా గొట్టింది గదా! నిన్న మొన్న గూడా ఎండనే గొట్టింది. ఇగ ఇంకేందిగ వానదేవుడు పారిపోయిండు గావచ్చు. ఇగ వానల పడయి, ఏం పడయి అని అనుకుంటా బిందాస్‌గా బయటకచ్చిన. కానీ గా ఆషారం జూడు బొల్ల 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 వాన పడ్డది. ఇగ చూషిర్రా నాకు తుమ్ములు గూడా వస్తున్నాయి. ఇగ నేను తడవనే తడిసిన మొత్తానికైతే. అసలైతే నాకు ఇయాల పడ్డ వాన దొంగ వాన లెక్కనే అనిపించింది. ఒక జాగల పడ్డది. ఇంకో జాగల వల్లే. ఒక జాగల పడ్డది. ఇంకో జాగల వల్లే. కిలోమీటర్‌కు వాన తరికనే మారింది. నా శత్రుకు నా పుల్లలు గూడా ఇరిగిపోయినాయి ఇయాల. మరి ఈ వాన ముచ్చటనే పురాగా చెప్పుకుందాం మనం. అన్న నువ్వైతే ముచ్చట నాకు బాగా తుమ్ములత్తన్నాయి. నిజంగా ఉరుముల్లేని పిడుగులు లెక్క పిలువని పేరంటానికి వచ్చిన సుట్టపోన్ లెక్కనే వచ్చిండో లానదేవుడు. లెక్కకైతే ఇది వానకాలమే, వాననే రావాలే కాదంటలేను. కాకపోతే 3-4 వద్దుల సంధి ఎండ కొడుతుంది కదా. ఇయ్యాల కూడా ఎండ కొడుతుంది అనుకుంటే ఏకదం మారిపోయింది వాతావరణం. ఇటు వానదేవుడు అటు సూర్యభగవానుడు ఇద్దరికిద్దరు మన జనంతోని జాగుడు మూతలు దండాకోరు అనుకుంటా భలే ఆడుతురుపో. అది చిన్నపాటి వానకే మన పట్నంలో ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుందో మీకు ఎరకన్నదే మీరు చూస్తూనే ఉన్నారు. ఇక ఇంకో దిక్కు ఇప్పుడు గణేశుడి పండగ. గణపతులు అత్తనే ఉన్నారు. ఇంకో దిక్కు చెట్లు కొట్టేస్తానే ఉన్నారు. తీగలు కొట్టేస్తూనే ఉన్నారు. మీదికెళ్ళి వాన రోడ్ల మీదనేమో బండ్లు కార్లు బస్సులు. ఇక చెప్పు కథ అసలు ముంగడికి మెసులు తొట్టుపో. ఇంకో దిక్కు ఇటు జిల్లాలలో కూడా మస్తు వానలు పడ్డాయోల్లా. ఇంకో 2-3 వద్దుల దాకా పెద్ద వానలు ఉన్నాయట. వాతావరణం షాకోలు చెప్పిర్రు. ఇక మనకెళ్ళిటుంటే అటు మీది బాజు ఘోరం అంటే ఘోరం పోరి. అసలు రోడ్లకు రోడ్లు, ఇండ్లకి ఇండ్లు, బంగ్లాలకు బంగ్లాలు కొట్టుకపోతాన్నాయి. అటు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌ల దిక్కయితే రోడ్లేవో, కొండలేవో, గుట్టలేవో, వాగులేవో, వంకలేవో, వంతెనలేవో ఏర్పడకున్నాయి. అసలు చెప్పుడు కాదు గానీ సూషుడే కావాలి మీరు అక్కడ ఎట్లున్నదో. ఘోరం అంటే ఘోరం. మళ్ళ దిక్మల వరదలొచ్చి మందిని గోస ఉచ్చుకుంటున్నాయి. పాపం గదా! అన్నట్టు మనకెళ్ళి గూడా వానలున్నాయని చెప్తి గదా! మరి పట్నం జనము ఇగ మీరు ఎక్కువ బయటికెళ్ళకపోవడం మంచిదనిపిస్తాంది నాకైతే.